ఇక్కడ ఒక మతం ఉండకూడదు అని, ఒక మతంపై దాడి చేయమని చెప్పడం మా ఉద్దేశం కాదు. మతాలు ఉన్నాయి, ఉండాలి. పాకిస్తాన్కి ముస్లిం దేశంగా ప్రకటించిన తరువాత నెహ్రూ టైంలో మళ్ళీ భారత్లో కూడా ఎందుకు ముస్లింలు ఉన్నారు అని 75 ఏళ్లుగా ఎవరైనా ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారా? ఎవరైనా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారా? అలాగే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది జరిగింది, జరిగిపోయింది. కొన్ని చోట్ల లవ్ జిహాద్ లాంటివి ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా, ఇంకొన్ని చోట్ల ముస్లిం హిందూ మతాల పెళ్లిళ్లతో కూడా చక్కగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని మాతృభూమిగా భావించే వాళ్ళతో మనకి ఎలాంటి సమస్య లేదు. వారు ఉండాలి, అందరూ బాగుండాలి. కానీ ఇలా ఉగ్రమూకల ఉచ్చులోకి వెళ్ళి ఇదే భారత్ని, భారతీయుల్ని చంపే కుట్రలు చేసే వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఇలాంటి కుట్రలు చేసే వారికి అనుకూలంగా మాట్లాడే వారిని ఇంకేం చేయాలో మీరే చెప్పండి. ఒక కాంగ్రెస్ని దేశంలో అధికారంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో గుర్తించాలి. మతం వేరు, మాతృభూమి వేరు కాదు. రెండూ నావే అని నమ్మినప్పుడే ఇలాంటి చర్యలకు తావుండదు. పాలన, దేశ భవిష్యత్తు, పార్టీల చర్యలు ఎన్నికలప్పుడు మాత్రమే ఉండాలి. ఒక సనాతనాన్ని కొట్టడానికి చాలా వేల సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని దెబ్బలనైనా ఎదుర్కొని వెన్ను విరిచి సగర్వంగా నిలబడింది సనాతనం. భారతదేశానికి మగధ, శాతవాహన పాలన తరువాత చోళా ఎంపైర్ ముగిశాక ఇప్పటికి 1100 ఏళ్ళు, 1200 ఏళ్లుగా ఒక్క భారతీయ డిఎన్ఏ, ఒక్క భారతీయ రక్తం ఉన్న వ్యక్తి కూడా భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించలేదు. నెహ్రూ మతం పైన అనేక వివాదాలు ఉండడం వల్ల ఆయన హిందువునా ముస్లింలా అన్న దాని మీద క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని భారతీయ డిఎన్ఏగా పరిగణించలేం. మోడీ మాత్రమే పూర్తి భారతీయ డిఎన్ఏ ఉన్న భారతీయ వ్యక్తిగా, ఒక శక్తిగా 12 ఏళ్ల నుంచి భారతదేశంపై తన ముద్ర వేస్తూ వచ్చారు. అందుకే ఖచ్చితంగా చెప్పొచ్చు, మోడీ ఒక హిందూ రాజు అని. భారతదేశానికి కావాల్సింది మోడీ లాంటి వాళ్లే. ఒక మోడీని దూషిస్తేనో, మోడీని టార్గెట్ చేస్తేనో మీ లక్ష్యం నెరవేరదు. మోడీ నింపిన ఊపిరి ఈనాడు ధైర్యంగా నేను హిందువుని అని చెప్పుకోగలగడం. ఎందరో ముస్లిం కుటుంబాలు హిందూ మతాన్ని, మోడీని కూడా ఆరాధిస్తుంటే ఈ ఎర్ర కలువలు మాత్రం కళ్ళు తెరవడం లేదు. మళ్ళీ మళ్ళీ మనల్ని కవ్వించాలి అని కాలు దువ్వే ఉగ్రమూకల కాళ్ళు విరగ్గొట్టే శక్తి మోడీ ప్రతి ఇంటికి ఇవ్వాలి. ప్రతి ఇంటిలో ఒక మోడీ తయారు